హాయ్ ఫ్రెండ్స్, హైదరాబాద్ మరియు సికింద్రాబాద్ జిల్లాలకు సంబంధించి జీహెచ్ఎంసీ పరిధిలో ఉన్న అన్ని జోనల్ కార్యాలయాల్లో ప్రజాపాలన సేవా కేంద్రాలను ఏర్పాటు చేశామని ఈ నెల 28వ తారీఖు వరకు ఆయా పథకాలకు ఆయా జోన్ల వారీగా దరఖాస్తుదారులు ఎవరైనా ఉంటే దరఖాస్తు చేసుకోవచ్చు అంటూ మనకు ఈ మేరకు తాజాగా అప్డేట్ అయితే వచ్చిందండి. అంతేకాదు ఈ హైదరాబాద్ పరిసర ప్రాంతాల్లో ఎవరైనా కులగణన సర్వే అంటే ఇటీవల ప్రభుత్వం సమగ్ర కుటుంబ సర్వే జరిపింది కదా, అందులో మీ ఇంటికి ఎవరైనా ఎన్యూమరేటర్లో రాకపోయినా మీ సర్వే జరగకపోయినా మీరైతే ఈ కార్యాలయాలకు వెళ్ళి మీరైతే ఈ సర్వే అయితే చేసుకోండి అంటూ వార్డుల వారీగా అడ్రస్, అక్కడ అధికారుల పేరు, ఫోన్ నెంబర్తో సహా ఇస్తూ ఉన్నారు. అంతేకాదు చాలా కాలం తర్వాత మీ సేవలో రేషన్ కార్డులు దరఖాస్తుకు అవకాశం ఇచ్చినటువంటి ప్రభుత్వం మీ సేవలో దరఖాస్తు చేసుకునేవారు ఏ పత్రాలు సమర్పించాలి, పేర్లు చేర్పుకు ఏ పత్రాలు సమర్పించాలి, పేర్లు తొలగింపుకు ఏ పత్రాలు సమర్పించాలి, మీ సేవలో దరఖాస్తు చేసిన తర్వాత ఆ రసీదును ఎక్కడ ఇవ్వాలి తదితర పూర్తి సమాచారాన్ని అయితే మాకు తెలియజేయడం జరిగింది. హైదరాబాద్ జీహెచ్ఎంసీ పరిధికి సంబంధించి ప్రభుత్వ పథకాలు, ఉద్యోగ సమాచారాన్ని ఎప్పటికప్పుడు తాజా అప్డేట్ మీరు ఈ ఛానల్ ద్వారా చూసి తెలుసుకుంటూ ఉండడం కోసం వెంటనే ఈ ఛానల్ని లైక్ చేసి సబ్స్క్రైబ్ చేసుకోండి. ఇక విషయంలోకి వెళ్ళినట్లయితే ప్రజాపాలన సేవా కేంద్రాలు ఏర్పాటు చేశాం, దరఖాస్తు చేసుకోండి అంటూ అధికారులు అప్డేట్ ఇస్తూ ఉన్నారండి. మళ్ళీ ప్రజాపాలన సేవా కేంద్రాలు వార్డు కార్యాలయాల్లో ప్రారంభం, 28వ తేదీ వరకు దరఖాస్తుల స్వీకరణ అంటూ సికింద్రాబాద్ జోనల్ కార్యాలయం పరిధిలో అన్ని సర్కిల్ కార్యాలయాల్లో ప్రజాపాలన సేవా కేంద్రాలు తిరిగి ప్రారంభమయ్యాయి. 5 సర్కిళ్ల పరిధిలోని అన్ని డివిజన్ వార్డు కార్యాలయాల్లో ఈ కేంద్రాలు ఏర్పాటయ్యాయి. ఈ నెల 28వ తేదీ వరకు సేవా కేంద్రాలు ప్రజలకు అందుబాటులో ఉండనున్నాయి. గత ఏడాది జనవరిలో నిర్వహించిన ప్రజాపాలనలో అందిన దరఖాస్తులకు సంబంధించి ఇంటింటి సర్వే ద్వారా ఇటీవల అధికారులు వారి వాస్తవ పరిస్థితుల వివరాలను సేకరించిన విషయం తెలిసిందే. ఇప్పటికీ దరఖాస్తు చేసుకొని వారి నుంచి ప్రజాపాలన ఫేజ్ 2లో భాగంగా వార్డు కార్యాలయాలకు వచ్చి దరఖాస్తులు అందించాలని అధికారులు కోరుతూ ఉన్నారు. కాంగ్రెస్ ప్రభుత్వం ఏర్పాటయ్యాక నిర్వహించిన సామాజిక ఆర్థిక సర్వే ద్వారా 83% వరకు మాత్రమే వివరాలు రాబట్టగలిగారు. వివిధ కారణాలతో 17% మంది నుంచి వివరాలు రాబట్టలేకపోయారు. ఇలాంటి వారందరికీ మరో అవకాశం కల్పిస్తూ సామాజిక పరిస్థితులు, కులం, కుటుంబ ఆదాయం తదితర వివరాలు తెలుసుకోవడం కోసం జీహెచ్ఎంసీ అధికారులు వార్డు కార్యాలయాల్లో ప్రజాపాలన సేవా కేంద్రాలు ఏర్పాటు చేశారు. సర్వేలో వివరాలు అందించకపోయినా వారంతా వార్డు కార్యాలయాల్లో దరఖాస్తు చేసుకునే వెసులుబాటునైతే కల్పించారు. అలాగే మనకు హైదరాబాద్ పరిధిలకు సంబంధించి సైదాబాద్, మోసారంగాబాద్, ఓల్డ్ మలక్పేట్, అక్బరాబాద్, అజంపురా, చావుని, డబీర్పురా వంటి ప్రజాపాలన సేవా కేంద్రాలకు సంబంధించి అడ్రస్ కూడా ఇచ్చారండి. అలాగే ఇన్ఛార్జ్ అధికారి పేరు, వారి మొబైల్ నెంబర్ కూడా ఇవ్వడం జరిగింది. ఆయా సర్కిల్లోని అధికారులకు మీరు ఫోన్ చేసి మీ వివరాలను తెలుసుకోవచ్చు. బల్దియా మలక్పేట సర్కిల్ పరిధిలో కులగణనకు మరోమారు ప్రారంభమైంది. గత సర్వేలో వివరాలు ఇవ్వని వారి కోసం అధికారులు అన్ని ఏర్పాట్లు చేశారు. ఆదివారం నుంచి ఈ నెల 28 వరకు ప్రత్యేక కార్యక్రమం ద్వారా ఆయా కుటుంబాల వివరాలను సేకరించనున్నారు. ఇందుకోసం 7 వార్డులకు ప్రత్యేక అధికారులు, కంప్యూటర్ ఆపరేటర్లతో పాటు 2 చొప్పున హెల్ప్ డెస్క్లు ఏర్పాటు చేశారు. గత ఏడాది నవంబర్ 6న సమగ్ర కుటుంబ సర్వే ప్రారంభించారు. 62,250 కుటుంబాల వివరాలు సేకరించాల్సి ఉండగా డిసెంబర్ చివరి వరకు 56,943 కుటుంబాల సర్వే మాత్రమే పూర్తి చేశారు. ఇళ్లకు తాళాలు వేసి ఉండడం, కొందరు వివరాలు చెప్పేందుకు ఇష్టపడకపోవడం, మరికొందరు స్వగ్రామాల్లో వివరాలు ఇచ్చినట్లు తెలియడం తదితర కారణాలతో వివరాలు నమోదు కాలేదు. ప్రభుత్వం తాజాగా నిర్ణయించి ఆయా కుటుంబాల వివరాల సేకరణకు ఈ మేరకు బల్దియా యంత్రాంగం అయితే సిద్ధమైంది. అదేవిధంగా రేషన్ కార్డుల అర్జీలు చిగురిస్తున్న ఆశలు అంటూ మనకు తాజా అప్డేట్ అయితే వచ్చిందండి. దాదాపు 5 ఏళ్ల తర్వాత కొత్త రేషన్ కార్డుల కోసం దరఖాస్తు స్వీకరిస్తున్నారు. దీంతో ఏళ్ల తరబడి ఎదురు చూసేవారిలో ఆశలు చిగురిస్తున్నాయి. చేతికి ఎప్పుడు వస్తాయో కానీ ముందుగా అర్జీలు స్వీకరిస్తున్నారనే సంతోషం వారిలో కనిపిస్తుంది. కేవలం మీ సేవా కేంద్రాల ద్వారానే స్వీకరిస్తున్నారు. గతంలో పౌర సరఫరాల శాఖ అసిస్టెంట్ సప్లై ఆఫీసర్ కార్యాలయం వద్ద దరఖాస్తుదారులు బారులు తీరాల్సి వచ్చేది.
ఇప్పుడు మీ సేవా కేంద్రాలతో పాటు ఏఎస్ఓ కార్యాలయం వద్ద సైతం బారులు తిరక తప్పడం లేదు. మీ సేవలో దరఖాస్తు చేసి ఆ వివరాల అర్జీని తీసుకుని ఏఎస్ఓ కార్యాలయంలో సమర్పించాల్సి వస్తుంది. పౌర సరఫరాల శాఖ ఉప్పల్ సర్కిల్ 2 పరిధిలో ఉప్పల్, మల్కాజ్గిరి అసెంబ్లీ నియోజకవర్గాలు, ఎల్బీ నగర్లోని కొన్ని ప్రాంతాలు ఉన్నాయి. కొత్త కార్డులకు అర్హులైన వారు ఇప్పటికే కార్డు ఉండి వాటిలో పిల్లల పేర్లు చేర్పు లేదా తొలగించడం కోసం దరఖాస్తు చేసుకోవచ్చు. ఉమ్మడి కుటుంబంలోని రేషన్ కార్డులో పేర్లు ఉండి వాటిని తొలగించాలన్నా రాతపూర్వకంగా అర్జీ సమర్పించాల్సి ఉంటుందని, దరఖాస్తును కేవలం ఏఎస్ఓకు మాత్రమే సమర్పించాలని, కొత్త రేషన్ కార్డు కోసం గతంలో ప్రజాపాలన కార్యక్రమంలో దరఖాస్తు చేసుకున్న వారు కూడా మళ్ళీ మీ సేవలో సమర్పించేందుకు అవకాశం కల్పించారు. మీ సేవా కేంద్రాల్లో వివరాలు నింపే సమయంలో అప్పటికే వివరాలు నమోదైనట్టు ఉంటే దరఖాస్తు చేయని అవసరం లేదు అంటూ మనకు ఉప్పల్ సర్కిల్ ఏఎస్ఓ అధికారి గారు చెప్తుండగా, ఎవరైనా సరే కొత్తగా రేషన్ కార్డు కోసం మీ సేవలో దరఖాస్తు చేసే సమయంలో దరఖాస్తు ఫారంతో పాటు కుటుంబ సభ్యుల ఆధార్ కార్డులు, అలాగే అడ్రస్ ప్రూఫ్ కోసం కరెంటు బిల్లు లేదా గ్యాస్ బిల్లు ఇవ్వాలని మనకు ఏఎస్ఓ గారు చెప్తున్నారండి. ఇలా కొత్త రేషన్ కార్డు కోసం మీ సేవలో దరఖాస్తు చేసిన తర్వాత ఆ దరఖాస్తు ఫారాన్ని ఏఎస్ఓ కార్యాలయంలో ఇవ్వాల్సి ఉంటుంది. అలాగే కొత్తగా పేర్లు చేర్చేందుకు మీ సేవలో దరఖాస్తు చేసుకునేవారు ఇవ్వాల్సిన పత్రాలు ఏమిటంటే, ప్రస్తుతం ఉన్న రేషన్ కార్డులో చేర్చాల్సిన పేర్లకు సంబంధించిన వారి ఆధార్ కార్డులు అయితే ఇస్తే సరిపోతుంది. కార్డులో పేర్లు తొలగించేవారు ఏ పత్రాలు ఇవ్వాలంటే, ఎవరి పేర్లు తొలగించాలో వారి సంతకంతో కూడిన దరఖాస్తు, అలాగే సదరు వ్యక్తుల ఆధార్ కార్డులు, ప్రస్తుతం ఉన్న రేషన్ కార్డు జిరాక్స్ ఇచ్చి మీరైతే ఈ మీ సేవా కేంద్రాల్లో దరఖాస్తు చేసుకుని ఆ దరఖాస్తు ఫారాన్ని కూడా ఏఎస్ఓ కార్యాలయంలో ఇచ్చినట్లయితే అధికారులు పరిశీలించి అర్హత ఉన్నట్లయితే వాటిని పరిష్కరించి కొత్త రేషన్ కార్డులను అయితే ఇచ్చి మనకు మార్చి మొదటి వారంలో వీటిని మంజూరు చేస్తామంటూ జిహెచ్ఎంసీ పరిధిలో ఉన్నటువంటి సికింద్రాబాద్, హైదరాబాద్ జిల్లాలకు సంబంధించిన అధికారులు తాజా అప్డేట్ అయితే ఇస్తూ ఉన్నారండి. ఈ నేపథ్యంలో కొత్త రేషన్ కార్డుల కోసం మీ సేవా కేంద్రాల్లోనూ, కుటుంబ సర్వే కోసం ప్రజాపాలన సేవా కేంద్రాల్లోనూ మీరైతే దరఖాస్తు చేసుకోండి. ఎప్పటికప్పుడు హైదరాబాద్ జిహెచ్ఎంసీ పరిధికి సంబంధించి ప్రభుత్వ పథకాలైన, ఉద్యోగ సమాచారమైన, తాజా అప్డేట్ ఏది ఉన్నా వెంటనే మన పవన్ టాక్స్ తెలుగు ఛానల్ మీకు పూర్తి అప్డేట్ ఇస్తూ ఉంటుంది. ఎప్పటికప్పుడు ఈ అప్డేట్ మీరు తెలుసుకుంటూ ఉండడం కోసం ఈ ఛానల్ని లైక్ చేసి సబ్స్క్రైబ్ చేసుకోండి. నమస్కారం.